నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ రోజైతే నేను దొండకాయ వేపుడు చేశానండి. పిల్లలు కొంతమంది దొండకాయ కూర తినరు. మనం ఇలా చేసి పెట్టామనుకోండి చక్కగా తినేస్తారనమాట. దీనికి ఉదాహరణ మా మనవడే అన్నమాట. అస్సలు తినడండి. నేను ఇలా చేసి పెడితే బాగుందని తిన్నాడు. అయితే మనం ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలంటే ముందుగా దొండకాయలు మొత్తం ఇలా కడిగేయాలండి 2-3 సార్లు. కడిగేసిన తర్వాత మనం నీరు లేకుండా ఒక క్లాత్ మీద వేసి శుభ్రంగా నీరంతా ఓడిపోవాలి. అప్పుడు మనం ఇలా ముక్కలు కొయ్యాలన్నమాట. ఓకేనండి. శుభ్రంగా కడిగేసి కాయలు అప్పుడు ముక్కలు కొయ్యాలి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా సీరికలు చేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంకా వెల్లుల్లి. ఇది వేరుశెనగ గుళ్ళు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు. ఓకేనండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టానండి. ఇలా దలసరి మూకుడు వేసుకున్నాం అనుకో ఫ్రై బాగా వస్తుంది అనమాట. ఇది మా పిల్లలు చిన్నప్పుడు మా ఊర్లో గిన్నెలు స్టీల్ సామాన్లు పోసేవాళ్ళు వచ్చారనమాట. ఇత్తడి స్టీల్ సేమ్ అండి. అప్పుడు పోయించాను అనమాట అండి. ఇది చూసారా ఇంత దలసరిగా ఉంటుందో అండి. అసలు మాడవన్నమాట ఏదైనా వండుకున్నామంటే. ఇప్పుడు అది మనకి ఉపయోగపడింది. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. 2 టేబుల్ ఎక్కువే వేసాను. చూసారా నేను ఎక్కువ వేయను కదా ఆయిల్. ఇప్పుడైతే ఎక్కువ వేసాను. ఏం చేద్దంటే ఫ్రై వేగాలి కాబట్టి. సరేనండి. ఆవాలు వేద్దామండి. నూనె కాగింది కదా. తర్వాత జీలకర్ర ఇవి కొంచెం ఫ్రై చేద్దాం. ఇప్పట్లాడుతున్నాయి కదా. కొన్ని కూరల్లో తక్కువ నూనె వేసుకోవాలి మనకు అవకాశం ఉన్నప్పుడు. ఇప్పుడు మినపప్పు, శనగపప్పు, వేరుశెనగ గుళ్ళు. పిల్లలు ఇష్టంగా తింటారండి ఇలాగే వేరుశెనగ గుళ్ళు వేస్తే. మనం ఫ్రై చేసినప్పుడు ఇలా వెడల్పాటి మూకుళ్ళు పెట్టుకున్నాం అనుకోండి బాగా వస్తుంది అన్నమాట ఫ్రై మాడిపోకుండా. చూసారా ఇప్పుడు ఏం చేయాలంటే సగం వేగనియ్యి ఇప్పుడు ఇవి వేద్దాం. మిరపకాయలు, వెల్లుల్లి, కరివేపాకు. ఇది మంచి కలర్ వచ్చే వరకు వేసుకోవాలన్నమాట. చూసారండి పోపు అయితే వేగుతూ ఉంది. ఇప్పుడు శనగపప్పు ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనం దొండకాయ ముక్కలు వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ తినకూడదు అంటారు కదండి. అది ఎక్కువ తిరిగిపోతుందని అసలు ఆయిల్ లేని తింటే ఇప్పుడు చెప్తున్నారు. నేను ఎక్కువ వేయనండి. కొన్ని కూరల్లో తప్పట్లేదు. చాలా తక్కువే వాడతాను నేను. మీరు గమనించే ఉంటారు. అయితే ఇలాంటి వేపులకి తప్పదు. ఈ నేను నూనెలోనే మగ్గాలి ఇవన్నీ కదండి. సరేనా. ఇది మూత పెట్టేద్దాం. ఇప్పుడు సరే ఇలా మగ్గాలన్నమాట చిన్న మంట మీద. నేను మేడ మీదకి వెళ్ళి బట్టలు ఆరేసి వచ్చేటప్పటికి ఇలా మగ్గింది. కానీ ఇంకా మగ్గాలి. మళ్ళీ మూత పెట్టేద్దాం. నేను వేపుళ్ళు అయితే చిన్న మంట మీద వేస్తానండి. కొంచెం టైం ఎక్కువ పడుతుందో తప్ప మాడిపోకుండా వస్తుంది అన్నమాట. ఇంకా మనం పసుపు, ఉప్పు, ఉల్లిపాయ కూడా వేయాలి. ఇంకొంచెం వేగాక వేసేద్దాం ఉల్లిపాయ.
ఉల్లిపాయ ఇప్పుడే వేసానండి. వీడియో వచ్చింది అనుకున్నాను, ఆగిపోయింది అనమాట. జస్ట్ ఇప్పుడే వేసి వీడియో తీసాను, వీడియో అయితే ఆగిపోయింది. మళ్ళీ వేస్తాను అనమాట. 3 వంతులు అయితే వేగిపోయిందండి దొండకాయ ఫ్రై. ఇంకొక కొంతలో ఉల్లిపాయ మగ్గిపోద్ది అనమాట. అప్పుడు మనం ఉప్పు, పసుపు, కారం వేసుకుంటే అయిపోద్ది అనమాట. కారం వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకూడదు స్టవ్ మీద, అందుకని నేను లాస్ట్ వేస్తాను. పసుపు, ఉప్పు ఇప్పుడు వేసినా పర్లేదు, ఉప్పు ముందే అయితే వేయద్దండి. ఓకేనా? ఉల్లిపాయ కూడా మగ్గనిద్దామండి. ఇదండి ఉల్లిపాయ మగ్గింది సరే. బాగా మగ్గుతుంది, మంచి వాసన వస్తుందండి. ఏం చేయాలంటే పసుపు వేసుకుందాం, అలాగే ఉప్పు వేద్దాం, కూరకు సరిపడా. ఇలా వేపు చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది వేపుడు. ఎప్పుడు దలసరి గిన్నెలో వేపుకోవాలన్నమాట. వేపుళ్ళు ఎప్పుడు దలసరి గిన్నెలో వేస్తే మూకుల్లో ఇలా అడుగున అసలు మాడ చూడండి, ఎక్కడ అంటుకోలేదు చూసారా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఉల్లిపాయ కూడా మగ్గిపోయిందండి సరే. కారం వేద్దాం. 5 మిరపకాయలు వేసాం కాబట్టి సరే, నేను కారం వేస్తున్నాను, సరిపోతుంది. ఇప్పుడు మంచి కలర్ వస్తుంది అన్నమాట వేపుడు. ఆహా, వాసన మాత్రం భలే ఉందండి. ఇప్పుడే అన్నం తినేయాలనిపిస్తుంది అనమాట. వేడి వేడిగా ఉండగా మనం తినేస్తూ చారు వేసుకుని ఈ దొండకాయ ఫ్రైని వండుకొని తింటే ఎంత బాగుంటుందండి. ఓకేనా? ఒక్క 2 నిమిషాలు ఈ ముక్కలకి ఉప్పు కారం పట్టే వరకు చిన్న మంట మీద మూత పెట్టండి. ఎంతవరకు వేగిందో మన వేపుడు దొండకాయ ఫ్రై. బాగుంది. ఇప్పుడు ఇది ఏం చేయాలి, మనం స్టవ్ కట్ చేసే ముందు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఓకేనా? అంతే, కుంకుమలాడే దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మనం చూద్దాము ఉప్పు సరిపోయిందో లేదో, ఉడికిందో లేదో. ఆహా, సరే చూద్దాం. ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయిందండి. ఉప్పు కారం చాలా బాగుంది. అన్నం అంతా దీంతో తినేయచ్చు మనం. సరే, కారం వేసాం కాబట్టి అడుగుని అంటుకుంటుంది, కట్టేద్దాం. స్టవ్ కట్టేద్దాం. మనం అందమైన నూనె వేసేద్దాం వేపుడంతా. మీరు ఎప్పుడన్నా ఇలా ట్రై చేసారా? లేకపోతే చెయ్యండి. ఇలాగా ఎంత బాగుంటుంది అనుకుంటున్నారు. ఇందులో ఉంటే ఇంకా వేడికి ఇంకా మగ్గిపోద్ది అనమాట. అందుకనే నేను ఇంకో బౌల్లో వేసేసుకుంటున్నాను. ఇంకో చిన్ని మూకుడు కొన్నాను కదండి, అందులో వేస్తున్నాను. మనం భోజనాల దగ్గర పెట్టుకొని వేసుకోవడానికి బాగుంటుంది. చూడండి మరి ఇప్పుడు
అంటే నువ్వు మా పెరట్లో కరివేపాకు మూల నువ్వు కోసేసి తెచ్చేస్తా ఉంటానన్నమాట. చూడండి ఎంత బాగుందో. మీకు కూడా తినాలనిపిస్తుంది కదా ఈ ఫ్రై వేసుకుని. ఎంత బాగుందన్నమాట. చూసేయండి, మీరు కూడా చేసేయండి మరి ఇలాగా. దొండకాయ ఫ్రై. నాకు బెండకాయే వచ్చేస్తుంది చూడండి. మీరు కూడా ఇలాగా దొండకాయ ఫ్రై చేయండి. దొండకాయ ఎవరో తినరు ఇష్టంగానే. ఇలా చేశారనుకోండి చాలా ఇష్టంగా తింటారనమాట. అందుకని మీరందరూ ఇలా ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి అందరికీ. అనుకోండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి అందరికీ. ఫ్రై ఎంత బాగుందో. మా మనవడైతే అస్సలు తినడు, కానీ చాలా ఇష్టంగా తిన్నాడండి ఫ్రై. వేరుశెనగ గుళ్ళు ఇంకా ఇయ్యమ్మమ్మ ఇంకా ఇవి అంటుంది. ఇవి చాలా బాగున్నాయి అన్నమాట. సరే, ఇలా తినొచ్చు. ఎంత బాగుంటుంది అనుకున్నారు. మీరు కూడా ట్రై చేయండి ఇలాగా. ఎప్పుడు తిన్న మా మనవడే తిన్నాడు ఈ ఫ్రై. అంత బాగుందన్నమాట. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ.